క్యాంపిడియర్ లో సింగర్స్ ఏంటనగా మీ డౌట్ వీడియో లాస్ట్ చూసండి చెప్పు. ఈ రోజు కాలేజ్ కి వెళ్ళగానే ఒకే అనుకుంటే చాలా మంది స్టూడెంట్స్ కనిపించారు. ఎవరైనా కనుక్కుంటే ఇంటర్మీడియట్ నుండి కాలేజ్ విజిటింగ్ వచ్చారంట. మనం చేసే దోలేశాలు పొద్దున్నే విండో అండ్ అయితే వెళ్తున్నాం. ఏంటంటే తేజ కూడా వచ్చి విండో డోర్ తీసాడు. వెళ్ళగానే గోపిగడ్ ఏదో ఎన్ఎస్ఎస్ ప్రాజెక్ట్ చేశాడంట. ఆ ప్రాజెక్ట్ అయితే చూపిస్తున్నాడు. అసలు వీడు రాత్రంతా కూర్చొని ఎందుకు చేశాడంటే మా ఎన్ఎస్ఎస్ సార్ అయితే చెప్పి 2 వారాలు అయింది. అందుకే వీడు రాత్రంతా కష్టపడి మరి ఎన్ఎస్ఎస్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి వచ్చాడు. చెప్పా కదా కొంతమంది స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ నుండి కాలేజ్ విజిటింగ్ వచ్చారని. దాంట్లో తమ్ముని పిలిచి అయితే అడిగాను ఎందుకు వచ్చారని. మొన్న చెప్పా కదా మా కాలేజ్ లో కళాక్రాంతి అని ఒక ఈవెంట్ జరుగుతుందని. ఆ ఈవెంట్ కి వెళ్దాం అనుకుంటే తేజ గడ్ అయితే ఇక్కడ బైక్స్ కనిపించాడు. బైక్ దగ్గర పోజింగ్స్ చేస్తున్నాడు. తెలుసు కదా మాలో ఎవరు ఎక్కువ ఫోటోలు తీస్తారో మా లవర్ బాయ్ అయితే ఫోటోలు తీయడంలో ఫస్ట్. మాకు ఎవరైనా ఫోటోగ్రాఫర్ ఉన్నారంటే అది అక్షయ్. వాడికైతే నామకరణం ఫోటోగ్రాఫర్ అని పెట్టేద్దాం అనుకున్నాం. ఏమంటారు కామెంట్ చేసింది. ఇంకా కళాక్రాంతి దగ్గరికి అయితే బయలుదేరిపోయాం గోపి నేను. అలా వెళ్ళాం లేదో చాలా స్టాల్స్ అయితే కనిపించాయి. ఒక్కో స్టాల్ దగ్గరికి వెళ్ళి ఒక్కో వీడియో తీసుకుని వచ్చేసాం. మనం వీడియోలకు తప్ప ఖర్చు పెడతాకైతే పనికిరాం. అందుకనే వీడియోలు తీసుకుని మట్టుకు వచ్చేసాం. ఇంతలో పక్కన ఉన్న యాంబిడియర్ అయితే విజిల్ సౌండ్ వినబడుతుంది. ఏంటని వెళ్ళి చూస్తే 2 సింగర్స్ అయితే వచ్చారు. మా గ్యాంగ్ అయితే చెప్పకుండా ముందులే వచ్చి సిట్టింగ్ చేశారు. అసలు మేము ఈ రోజు కళాక్రాంతి ఈవెంట్ అనుకున్నాం, కానీ సింగింగ్ కూడా జరిగింది మా కాలేజ్ లో. చూసారు కదా మా కాలేజ్ లో అయితే అన్ఎక్స్పెక్టెడ్ గా సింగింగ్ జరిగింది. మీకు కంటెంట్ నచ్చినట్లయితే ఫాలో అండ్ సబ్స్క్రైబ్